హాయ్ టు ఆల్. సో ఈరోజు వీడియోలో నేను డస్కీ మేకప్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేను ఈ వీడియో మా స్టూడెంట్కి అయితే చూపిస్తున్నాను. సో మీకు కూడా చూపిద్దామని వీడియో అప్లోడ్ చేసి చాలామంది ఏంటంటే డస్కీ స్కిన్ మీద మేకప్ చేయాలంటే చాలా భయపడతారు. ఎందుకంటే ప్రాబ్లమేటిక్ స్కిన్ అనుకుంటారు. కానీ డస్కీ స్కిన్ మీద మేకప్ చేయడం చాలా ఈజీ. నేను మీకు ఈజీ టెక్నిక్స్ చూపిస్తాను ఎట్లా చేయాలి. ఫస్ట్ అయితే టోనర్ అప్లై చేయాలి. ఏ బ్రాండ్ టోనర్ అయినా యూజ్ చేయొచ్చు. నేను ప్లమ్ది యూజ్ చేశాను. నెక్స్ట్ ఒక 30 సెకండ్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మాయిశ్చరైజర్, ఎంబ్రాయిడరీస్ది మాయిశ్చరైజర్ యూజ్ చేశాను. మనం ఏ ప్రోడక్ట్ పెట్టినా కూడా 1 మినిట్ది గ్యాప్ అయితే ఉండాలి ప్రోడక్ట్ మధ్యలో. ప్రోడక్ట్ మంచిగా అబ్జర్వ్ అయ్యే వరకు మాయిశ్చరైజర్ మంచిగా అప్లై చేయాలి, ఇక్కడ తక్కువ ఎక్కువ కాకుండా. నెక్స్ట్ తన ఫేస్ మీద సో నెక్స్ట్ నేను ఇక్కడ రీకోట్ది కన్సిలర్ ప్యాలెట్ తీసుకుంటున్నాను ఫర్ ఐ షేడ్స్కి. మనం ఎంత నీట్గా కన్సిలర్ అప్లై చేస్తే అంత ఐ షాడో కలర్స్ ఎన్హాన్స్ అవుతాయి అన్నమాట, నీట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ నేను లైట్ బ్రౌన్ కలర్ తీసుకుంటున్నాను, క్రీమ్ కలర్. సో నీట్గా అప్లై చేసిన తర్వాత కొంచెం లూజ్ పౌడర్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ యూరోప్ గర్ల్ది ఐ షాడో ప్యాలెట్ తీసుకుంటున్నాను ఫర్ ఐ మేకప్. ఈ ప్యాలెట్ పిగ్మెంట్స్ చాలా బాగుంటాయి. సో ఇది యూజ్ చేయొచ్చు, ఇది కూడా ప్రొఫెషనల్ బ్రాండే. ఇందులో అయితే నేను ఫస్ట్ లైట్ బ్రౌన్ షేడ్ యూజ్ చేస్తున్నాను. లైట్గా తీసుకొని అప్లై చేయాలి సర్కిల్ మోషన్లో. టూ సైడ్స్ నీట్గా అప్లై చేసిన తర్వాత నేను డార్క్ షేడ్ తీసుకుంటున్నాను ఫర్ క్రీజ్ లైన్ నుంచి. నెక్స్ట్ మనం ఇక్కడ కట్
నేను ఇలా పర్పుల్ షేడ్ది క్రీజ్ లైన్ పైన ఐ షాడో అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ నేను ఇలా స్విస్ బ్యూటీది కన్సిలర్ అప్లై చేస్తాను. ఫర్ హాఫ్ కట్ క్రీజ్ కోసం అప్లై చేస్తున్నాను. టూ సైడ్స్ నీట్గా అప్లై చేసినాక సో నెక్స్ట్ నేను మంచిగా పౌడర్ అప్లై చేసిన తర్వాత అవుటర్ కార్నర్ నేను బ్రౌన్ షేడ్ ఐ షాడో పెడుతున్నాను. కొంచెం ఐస్ పెద్దగా అనిపిస్తాయి అందుకు.
అయిపోయినాక ఏదైతే ఐ షాడో కింద పడి ఉంటాయి దాని దగ్గర డస్ట్ ఆఫ్ చేసేసేయాలి, క్లీన్ చేసేసేయాలి. నెక్స్ట్ నేను ఇలా రీకోట్ కన్సిలర్ ప్యాలెట్ నుంచి కరెక్టర్ యూజ్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది. రీకోట్ ప్యాలెట్ ప్రొఫెషనల్ బ్రాండ్ ఉంది ఇది. సో తనకి ఎక్కువ డార్క్ సర్కిల్స్ లేవు కాబట్టి నేను లైట్ పెడుతున్నాను. అండర్ ఐ దగ్గర, మౌత్ ఏరియా దగ్గర మంచిగా స్ప్రే బ్లెండ్ చేసిన తర్వాత దాని మీదనే నేను లైట్ డార్క్ కలర్ది నేను కొంచెం కన్సిలర్ అప్లై చేస్తున్నాను. ఆరెంజ్ షేడ్ ఎక్కువ కనిపించదు. సో నెక్స్ట్ నేను ఇక్కడ స్విస్ బ్యూటీది హైలైటర్ యూజ్ చేస్తున్నాను ఫర్ డ్యూవీ మేకప్. డ్యూవీ ఫినిషింగ్ ఉంటుంది కదా, అలా కనిపిస్తుంది అన్నమాట. సో కొంచెం నేను 2-3 డ్రాప్స్ ప్యాలెట్ పైన వేసుకొని దాని తర్వాత నేను రీకోట్ది లైఫ్ లైన్ యూజ్ చేస్తున్నాను ఫర్ లాంగ్ లాస్టింగ్ మేకప్. ఈ 2 డ్రాప్స్ రీకోట్ వేస్తే మేకప్ వాటర్ ప్రూఫ్ అవుతుంది. 8 to 12 hours ఈజీగా ఉంటుంది. సో మీరు కూడా నెక్స్ట్ నేను ఇలా ఫౌండేషన్స్ తీసుకుంటున్నాను. ఫోరెవర్ 52వి 2 షేడ్స్ ఉన్నాయి నా దగ్గర. నా వ్యానిటీలో 2 షేడ్స్ అన్ని బ్రాండ్స్ ఉంటాయి. ఫోరెవర్, చార్మసీ, మ్యాక్ అవన్నీ నేను యూజ్ చేస్తున్నాను. 2 షేడ్స్ కంపల్సరీ ఉంటుంది. ఒక డార్క్, ఒకటి ఫెయిర్. ఈ 2 షేడ్స్తోనే నేను ఆల్ స్కిన్ టైప్ మేకప్ చేస్తాను. మిక్సింగ్ రేషియో కరెక్ట్ ఉండాలి. మనకి ఎట్లా తెలియాలి అంటే నేను నెక్స్ట్ ఆఫ్లైన్ బ్యాచ్ నాది జాయిన్ చేయొచ్చు, దాంట్లో నేను చూపిస్తున్నాను ఫౌండేషన్ మిక్సింగ్ ఎలా చేయాలి స్కిన్ టోన్కి తగ్గట్టు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కమెంట్ చేయండి. ఈ షేడ్ అయితే నేను తనకి పెడుతున్నాను డార్క్ షేడ్. ఫెయిర్ అయితే తను చాలా ఫెయిర్ అయిపోతుంది కాబట్టి నేను ఓన్లీ సింగిల్ షేడే యూజ్ చేస్తున్నాను. 2 మిక్స్ ఫౌండేషన్ పెట్టే ముందు ప్యాలెట్లో తీసుకొని మిక్సీ చేయాలి.
నెక్స్ట్ నేను ఇక్కడ బ్రష్ తోటి ఫౌండేషన్ పెడుతున్నాను. బ్రష్ తోటి నేను ఎక్కువ పెట్టను కానీ మీకు చూపించాలి కాబట్టి మా స్టూడెంట్కి చూపించాలని నేను బ్రష్ తోటి అప్లై చేసి చూపిస్తున్నాను. హాఫ్ ఫేస్ బ్రష్ తోటి చేసినాక దాని తర్వాత బ్యూటీ బ్లెండర్ తోటి మళ్ళీ బ్లెండ్ చేయాలి. లేదంటే ఫుల్ ఫేస్ పెట్టినాక మనం బ్లెండ్ చేస్తే అది డ్రై అయిపోతుంది. కొంచెం బ్రష్ తోటి అప్లై చేసినాక బ్యూటీ బ్లెండర్ తోటి నీట్గా డాప్ చేసుకోండి. ఫుల్ ఫేస్ ఎక్కడ తక్కువ ఎక్కువ కాకుండా నీట్గా ఈక్వల్లీ బ్లెండ్ చేసుకోవాలి. అండర్ ఐస్ దగ్గర ఎప్పుడైనా ఫౌండేషన్ ఎక్కువ పెట్టొద్దు.
నెక్స్ట్ నేను ఇలా తీసుకుంటున్నాను కన్సీలర్. ఇది కూడా స్విస్ బ్యూటీది. హైలైటర్ ఏరియా మీద మనం అప్లై చేయాలి. కొంచెం ఇది కూడా ఎక్కువ పెట్టొద్దు, లైట్ పెట్టాలి. మనం ఎక్కువ పేర్ చేయట్లేదు, అందుకే లైట్గా కన్సీలర్ అప్లై చేయాలి. కన్సీలర్ అప్లై చేసిన తర్వాత కొంచెం లైట్గా బ్లెండ్ చేయాలి నీట్గా. ఎక్కువ ఫేస్ మీద పెట్టకుండా ఏడైతే కన్సీలర్ పెట్టినామో అక్కడనే కొంచెం ఐస్ దగ్గర, నోస్ పైన, ఫోర్హెడ్, చిన్ మీద మొత్తం స్ప్రెడ్ చేయొద్దు ఫేస్ అంతా. నెక్స్ట్ ఇలా నేను తన నోస్కి కొంచెం కాంటూర్ చేస్తున్నాను. తనకు అవసరం లేదు కానీ చూపించాలని నేను లైట్గా అప్లై చేస్తున్నాను. ఇది ఎక్కువ లైట్ డార్క్ షేడ్ లేదు, లైట్ షేడే. కన్సీలర్ కూడా నీట్గా అప్లై చేసిన తర్వాత స్ప్రెడ్ చేయొద్దు ఎక్కువ. జస్ట్ అక్కడనే ఏడైతే కన్సీలర్ కరెక్టర్ పెట్టినామో అక్కడనే ట్యాప్ చేసుకోండి. కాంటూర్ క్రీమ్ మంచిగా బ్లెండ్ అయిన తర్వాత లూజ్ పౌడర్, మెయిన్ లూజ్ పౌడర్ ఎలా అప్లై చేయాలో నేను చూపిస్తున్నాను చూడండి. ఇది న్యూ టెక్నిక్. ఇలా మీరు పెడితే మీ మేకప్ ఎప్పుడు ప్యాచ్గా కనిపించదు, నీట్గా కనిపిస్తుంది. మనం డార్క్ స్కిన్కి పౌడర్ పెట్టేటప్పుడు బనానా పౌడర్ మాత్రమే యూజ్ చేయాలి. మీడియం టు డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి బనానా పౌడరే యూజ్ చేయాలి. ఇంకా ఫేర్ టు మీడియం ఉంటే ట్రాన్స్లూషన్ పౌడర్ కూడా యూజ్ చేయవచ్చు, కానీ డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి మాత్రం బనానా పౌడర్ కంపల్సరీ యూజ్ చేయాలి. మీరు ట్రాన్స్లేషన్ పౌడర్ డార్క్ స్కిన్ మీద యూజ్ చేస్తే ప్యాచీగా అనిపిస్తుంది, గ్రే కూడా అవుతుంది. ఇది నెక్స్ట్ బనానా పౌడరు, లూజ్ పౌడర్. ఇది డార్క్ స్కిన్ వాళ్ళకి మాత్రమే యూజ్ చేయాలి బనానా పౌడర్. మీడియం టు డార్క్ ఉన్న వాళ్ళకి మాత్రమే, ఫేర్ టు మీడియం ఉన్న వాళ్ళకి మాత్రం ట్రాన్స్లూషన్ పౌడర్ యూజ్ చేయాలి. ఇంకా మనం పౌడర్ అప్లై చేసేటప్పుడు హ్యాండ్ పైన రబ్ చేసిన తర్వాతనే ఫేస్ పైన అప్లై చేయాలి. డైరెక్ట్ అప్లై చేయకండి, ప్యాచెస్ పడిపోతాయి.
నెక్స్ట్ నేను ఇక్కడ హైలైట్ అప్లై చేస్తున్నాను గోల్డెన్ కలర్ది. వైట్ కలర్ కాకుండా నేను గోల్డెన్ కలర్ మిక్స్ పీచ్ కలర్ అప్లై చేస్తున్నాను. బ్లష్ కూడా మనం ఫస్ట్ చేయి మీద రబ్ చేసిన తర్వాతనే చిక్స్ మీద అప్లై చేయాలి. ఒకటేసారి మనం బ్రష్ డిప్ చేసి మళ్ళీ పెట్టినామంటే అది ప్యాచ్ పడిపోతుంది. సో మంచిగా హ్యాండ్ మీద రబ్ చేసిన తర్వాతనే మనం ఫేస్ మీద అప్లై చేయాలి. నెక్స్ట్ నేను ఇలా లైట్ పింకిష్లో కలర్ తీసుకుంటున్నాను. ఇది కొంచెం రెడ్లో కూడా వస్తుంది. సో ఆ కలర్ నేను ఇలా అప్లై చేస్తున్నాను. ఎప్పుడైనా ఫస్ట్ అవుటర్ లైన్ డ్రా చేసుకోవాలి, లిప్ లైన్. దాని తర్వాతనే లిప్స్టిక్ అప్లై చేయాలి. ఇంకా లిప్స్టిక్ పెట్టేటప్పుడు బ్రష్ కంపల్సరీ యూజ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఐలాషెస్ అప్లై చేస్తున్నాను ఐ మ్యాజిక్వి. ఐలాషెస్ అప్లై చేసేటప్పుడు కూడా ఐలాష్ గ్లూ ఉంటుంది, అది హ్యాండ్ పైన పెట్టినాకనే ఐలాషెస్కి పెట్టి దాని తర్వాత ఐస్ పైన పెట్టాలి, డైరెక్ట్ అప్లై చేయొద్దు. సో నెక్స్ట్ నేను ఇలా మేకప్ ఫిక్సర్ యూజ్ చేస్తున్నాను ఫోరెవర్ 52. డ్యూ ఫినిషింగ్ కోసం నేను మేకప్ ఫిక్సర్ యూజ్ చేస్తున్నాను. ఇంకా మేకప్ కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది కాబట్టి మేకప్ ఫిక్సర్ కంపల్సరీ ఆఫ్టర్ మేకప్. నెక్స్ట్ మనం హెయిర్ స్టైల్, శారీ డ్రాపింగ్స్, జ్యువెలరీ అంతా వేసిన తర్వాత మేకప్ లుక్ ఎంత నీట్గా ఉంది మీకు అర్థమవుతుంది. ఆఫ్టర్ బిఫోర్ చూడండి. ఇంకా డస్కీ స్కిన్ పైన మేకప్ చేయడం చాలా ఈజీ, ఎవరు భయపడకండి. ఈ